అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొదటగా బనియాన్పల్లి పట్టణంలో ఈ యొక్క డస్ట్కు సంబంధించిన కానీ డస్ట్బిన్స్ కూడా ఎక్కడ కూడా లేకపోవడంతో చెత్త అంతా కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడము మొత్తం వేయడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ దగ్గర కూడా లేదు, మొట్టమొదటి గ్రామ పంచాయతీగా ఈ కంపాక్ట్ స్మార్ట్ కంపాక్ట్ మిషన్ దాని ద్వారా ఈరోజు 56,50,000 రూపాయలు పెట్టి ఈ యొక్క ఒక గ్రామ పంచాయతీ లెవెల్లోనే కొనడం జరిగింది. అదేవిధంగా ఈ డస్ట్బిన్ను అక్కడైనా వేసిన తర్వాత చాలా చోట్ల కూడా ఈ కుండీలు పెడితే కుండీలలో కూడా వేయకుండా అక్కడికక్కడికి వేసి పోవడం వలన కూడా మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దానికోసం ఒక్కొక్క డస్ట్బిన్ 43,000 రూపాయలు పెట్టి 28 డస్ట్బిన్లు ముఖ్యమైన కూడలలో పెట్టాలని చెప్పి 12,04,000 రూపాయలు వేయడం జరిగింది. 28 సెంటర్లలో ఈ యొక్క డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఈ యొక్క డస్ట్బిన్ వెంటనే దాన్ని క్లీన్ చేసుకుని అక్కడనే దాన్ని వెహికల్లోకి తీసుకెళ్ళి ఈయన ద్వారా ఊరు బయట ఎక్కడైతే మనకు ఉందో అక్కడ తీసుకెళ్ళి వేయాలని సంకల్పం. ఏది ఏమైనా ఈ యొక్క బనియాన్పల్లి పట్టణ ప్రజలను కోరేది ఒకటే, ప్లాస్టిక్ రహితంగా చేయాలి. అదేవిధంగా డస్ట్ను కూడా పొడి చెత్తను కూడా ఏదైనా మీరు ఉంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండ్లలో వేయమని చెప్పి ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా చాలామంది కొంతమంది అందరూ కూడా సహకరించడం లేదు. మన ప్రాంతం పరిశుభ్రంగా ఉన్నప్పుడు, మన గ్రామం పరిశుభ్రంగా ఉన్నప్పుడు, మన ఇల్లు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకుంటామో, మన శరీరాన్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో ఆ విధంగా కూడా మన గ్రామాన్ని, మన వాడను, మన స్టేట్ను కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా చేయకపోవడం వల్ల అనేకమైనటువంటి రోగాల బారిన పడడమే కాకుండా ఈరోజు ఆ చెత్తనంతా కూడా కాలువలలో వేయడంతో గ్రామ పంచాయతీ వారి కార్మికులకు కూడా శ్రమకు మించిన పని అవుతూ ఉంది. ఆ శ్రమ వలన ఏదైతే అక్కడ ఆగిపోవడము, ఆగిపోయిన తర్వాత ఆ చెత్తంతా కూడా మళ్ళీ తీసేదానికి వీలు లేక ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ తిరిగి మీ ఇళ్ల ముందరనే పారుతూ ఉన్నాయి. ఎక్కడైనా మళ్ళీ గ్రామ పంచాయతీ వారు చేయలేదు అనేది ఉంటే ఉండొచ్చు, అక్కడ ఎక్కడైనా ఒకటో రెండో కొద్ది కాలం లేట్ అయిపోతే ఉండొచ్చు. అయినా దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నందుకు మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నాను, ప్రజలందరినీ కూడా మీ ఇంట్లో ఉండేది కూడా ఖచ్చితంగా డస్ట్బిన్లోకి తీసుకొచ్చి వేయండి. ఎక్కడో దూరం నిలబడి పడేసిపోతే దానివల్ల నష్టం మనకు జరుగుతూ ఉంది. మీరు ఆ డస్ట్బిన్లో చేస్తే కింద కనపడదు, తర్వాత ఇలాంటి కుక్కలు కానీ ఇంకా వేరే పశువులు కానీ వచ్చి దాన్ని నష్టం కూడా చేయరు. కాబట్టి బనియాన్పల్లి ప్రజలందరినీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఏదైతే గ్రామానికి మనం చేసుకోవాలని, మన గ్రామాన్ని పరిశుభ్రమైనటువంటి బనియాన్పల్లె మరి పేరు తెచ్చుకోవాలి, రాష్ట్రంలోనే బనియాన్పల్లెకు మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలని చెప్పి ఆతృతతో నేను, నా భార్య ఇద్దరు కూడా కష్టపడి మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ కూడా దీన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రజల సహకారం లేనిది ఏది కూడా ఎంత గొప్ప పని కూడా చేయాలంటే కూడా మీ సహకారం ఉండాలి. ప్రజల సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాను. మీ అందరి సహకారంతో మనం అందరము కలిసి బనియాన్పల్లెను ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్ది మంచి ఆదర్శంగా తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.